వెల్కమ్ టు మ్యాగ్ని టీవీ. నేను మీ కృష్ణవేణి. ఏపీలో అనేక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఏ వైసీపీ అభ్యర్థులకు సపోర్ట్ చేయొద్దనే వ్యాఖ్యలు వైసీపీలో పెద్ద దుమారమే లేపాయని చెప్పొచ్చు. ఈ అంశం గురించి మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు నెల్లూరు వైసీపీ నాయకులు మొయినుద్దీన్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడతారు. నమస్కారం సార్. నమస్కారం సార్, ఇలా చూడొచ్చు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వైసీపీ వాళ్ళకి పనులు చేయకండి, పాముకు పాలు పోసినట్టే అనే ఒక వ్యాఖ్య చేశారు. దాన్ని ఎట్లా చూడొచ్చు? మేడం, మెగా ప్రేక్షకులు నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రతి పనిలో ఏదో నిగూఢ అర్థం దాగి ఉన్నది అని అనుటలు ఎటువంటి అనుమానం లేదు మేడం. ఇందులో కూడా చాలా మంది చాలా రకాలుగా విశ్లేషించారు. అయితే నా విశ్లేషణ ఏంటంటే, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ విధంగా చెప్పారు అంటే, చేయలేక ఆడలేక మధ్యలో ఓడన్నట్టుగా ఈ పథకాలు చేయలేక కేవలం డైవర్ట్ పాలిటిక్స్ చేద్దాము, ప్రజలు దీని గురించి చర్చించుకుంటా ఉంటారు, మన ఇదైపోతాము అనేది ఒక ముఖ్య ఫీలింగ్. అయితే ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ తన కుమారుణ్ణి ఏ విధంగా సీఎం చేసుకోవాలి, ముఖ్యంగా లోకేష్ గారిని సీఎం చేసుకోవాలి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కాలేడు సీఎం అతను, ఇంకా జీవితంలో సీఎం కాడు. ఇక ఇదే చివరి, టీడీపీ కూడా చివరి పుట్టు ఇదే అన్నమాట. టీడీపీకి ఇది చివరి అవకాశం, ఇంకా ఇవ్వరు జనాలు. ఎందుకంటే ఇలా అబద్ధాలు చెప్పి 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 అలసిపోయినారు జనాలు, విని 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 విని. ఈసారి కూడా ఏంటంటే, ఈసారి బంగారు కోడి పాత తెచ్చి పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు. రోజుకు ఒక గుడ్డు మనకెందుకు, అన్ని గుడ్లు తినేద్దాం ఒకటేసారి, అన్ని బంగారు గుడ్లు వేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి వైఎస్ఆర్సీపీని ఓడించారు, టీడీపీ కూటమిని గెలిపించారు. అయితే తన సహజ నయనాన్ని చంద్రబాబు నాయుడు ఏ రోజు మర్చిపోడు. తన సహజ నయనాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు మర్చిపోరు. ఇప్పుడు అదే అలవాటు లోకేష్ గారికి వచ్చేసింది, అబద్ధాలు చెప్పడం. అయితే ఇక్కడ ఏంటంటే, లోకేష్ గారిని ముఖ్యమంత్రి చెయ్యాలి, ఏదో విధంగా చేయాలి, దానికి ఏం బేస్ అనమాట. ఈ మాట చెప్పారే, వైసీపీ వాళ్ళకి పని చేయకూడదు, వైసీపీ వాళ్ళకి పని చేసిన పాముకు పాలు పోసినట్టని. అంటే ఇక్కడ ఏంటంటే, పవన్ కళ్యాణ్ చిన్నగా సైడ్ లైన్ చేసేసి లోకేష్ గారి ముఖ్యమంత్రి చేసేసి పక్కకు తోలుకోవాలా. ఏ విధంగా తొలగ, దానికి కూడా దారులు కావాలి. ప్రజలు ఇక్కడ అందరూ డిమాండ్ చేస్తారు, చంద్రబాబు రాజీనామా చేయాలా, చంద్రబాబు రాజీనామా చేయాలని అందరూ డిమాండ్ చేస్తారు. చేసినప్పుడు నేను నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నాను, సీఎం నా పార్లమెంట్ లో మన అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ గా లోకేష్ గారిని ఎన్నుకొని లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేస్తున్నాం అని ఇది ఒక డ్రామా కోర్స్ చేస్తున్నాడు. ఎందుకు మేడం? మిగతా వాళ్ళు డబ్బులు కట్టడం లేదా? మిగతా వాళ్ళు పన్నులు కట్టడం లేదా? మీరు తినే గుడ్డ, మీరు తొడుగే బట్టలు, తినే తిండి, ఉండే ఇల్లు అన్ని ప్రజల ట్యాక్సులతో వచ్చాయి. మీరు సెక్యూరిటీ ప్రతి ఒక్కటి మీ సొంత డబ్బులు కాదు. చంద్రబాబు నాయుడు మీ లైఫ్ అంతా ప్రజల సొమ్మె తిని బతికారు. చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ ఈ రోజు పూర్తి జీవితం ప్రజల సొమ్ముతోని వాళ్ళు ఈ రోజు ఇంత ఇది చేశారు. అవునా? ప్రతి ఒక్కరు తెలుసు మేడం. వాళ్ళు బ్రతికిందే ప్రజల సొమ్ముతోని. ఈ రోజు ప్రజల సొమ్ము భరిస్తామంటే ఎవరు ఒప్పుకుంటారు? రెండు రకాల వాదనలు ఉన్నాయి కదా సార్. ఏ ప్రభుత్వం అయినా ప్రతిపక్షానికి ఎందుకు సహకరిస్తుంది? నాకు తెలిసి నాయకులకు సహకరించొద్దు అనే వాదన దృష్ట్యా అన్నారా, లేదా ప్రజలు వైసీపీ వాళ్ళు ఏదైనా సమస్యలను వస్తే చేయండి కానీ వ్యక్తిగత పనులు చేయొద్దు అనే దృష్టిలో అన్నారా? క్లారిటీ లేదు అంటున్నారు. ఎట్లా చూడొచ్చు దీన్ని? ఇంతవరకు మేడం ఏ ముఖ్యమంత్రి భారతదేశ చరిత్రలో ఎవరు మాట్లాడారు ఇంత దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు గారు? నేను చెప్పాను కదా ఇంత ముందు, జీవితాంతం ప్రజల సొమ్ముతోనే బ్రతికారు చంద్రబాబు నాయుడు గారు. జీవితాంతం ప్రజల సొమ్ముతోనే బ్రతికారు. ప్రజలు కట్టే ట్యాక్స్ లో వీళ్ళ సెక్యూరిటీ, వీళ్ళ భోజనాలు, వీళ్ళ బట్టలు, వీళ్ళ వచ్చేదానికి, వీళ్ళ పోయేదానికి, వీళ్ళ ఫ్యామిలీకి సెక్యూరిటీ కోసం ప్రతి ఒక్కటి ప్రజల సొమ్ము తీసుకొని ఈయన ఇన్ని 74 సంవత్సరాల జీవితం గడిపేసి ఈ రోజు అంటున్నారు నేను వైసీపీ కార్యకర్తలు చేయమని. హూ ఆర్ యూ? చేయకుండా పోయేదానికి నువ్వు ఎవరు? ఈ రాష్ట్రంలో అంతర్జం తీసుకుని వస్తారా మీరు? వైఎస్ఆర్సీపీ నాయకులు రోడ్ల మీద తెమ్మంటారా? ప్రజలు రోడ్ల మీద వచ్చేస్తారు. మీకు మాకు తేడా ఎంత? వైసీపీకి టీడీపీకి తేడా ఎంత? 20 లక్షల ఓట్లే. కాబట్టి ఇకనే చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశం ఏంటంటే, చిన్నగా పవన్ కళ్యాణ్ సైడ్ లైన్ చేసేసి వాళ్ళ కొడుకును ముఖ్యమంత్రి చేయాలని ఉద్దేశంలోనే ఈ స్టేట్మెంట్ ఇచ్చారని అనుకుంటున్నాను. బడ్జెట్ గురించి కూడా ఒకసారి, మీరు బడ్జెట్ ప్రవేశపెట్టిన విధానం చూసారు కదా, మీ అభిప్రాయం ఏంటి?
బడ్జెట్ అంతా మోసం, అబ్రక దబ్రా. ఫస్ట్ మేడం, అన్నికంటే ఫస్ట్ బడ్జెట్ సమావేశాల్లో స్పీకర్ ఎంటర్ అయిన తర్వాత స్పీకర్ చెప్తారు, అయ్యా ఆర్థిక శాఖ మంత్రి వర్యులు బడ్జెట్ ప్రవేశపెడతారని. స్పీకర్ గారు చెప్పక ముందే ఆయన ఆర్థిక శాఖ మంత్రి పిల్లోడు 1, 2, 1, 2, 3, 4 ఏ విధంగా చెప్తాడు టీచర్ ముందు, ఆ విధంగా స్టార్ట్ చేశారు. స్పీకర్ కూడా చెప్పలే, స్పీకర్ కూడా నిర్ఘాంతపోయారు. అదే పని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక మంత్రి చేసి ఉంటే, ఓయమ్మ జగన్మోహన్ రెడ్డి గారికి ఆర్థిక స్పీకర్ అన్న లెక్క లేదు, అది లేదు, ఇది లేదని. అంతేకాదు ఇప్పుడు ఉండే స్పీకర్లు కూడా ఇద్దరు కూడా రౌడీ ముక్కలే. ఇప్పుడు ఉండే ఇద్దరు స్పీకర్లు, అయ్యన్న పాత్రుడు నంబర్ 1 తిట్టడంలో, యథవ మాట్లాడు నీచపు మాట్లాడడంలో నంబర్ 1 యథవ అని ప్రజలు అనుకుంటారు. నేను చెప్పడం లేదు మేడం. అయ్యన్న పాత్రుడు స్పీకర్ కాదు, ఒక బ్రోకర్, ఒక యథవ అని ప్రజలు అనుకుంటున్నారు. రఘురామకృష్ణరాజు ఒక ఆర్థిక నేరస్తుడు తీసుకువెళ్ళి డిప్యూటీ స్పీకర్ చేసి నేను అనడం లేదు మేడం, ప్రజలు అనుకుంటున్నారు. నా తరపు నేను చెప్పడం లేదు, ప్రజలు అనుకుంటున్నారు. అయితే నెక్స్ట్ రెండోది మేడం, ఆయన స్టార్ట్ చేసింది ఎక్కడ మేడం? ఆర్థిక శాఖ మంత్రి గారు జీరో, ఈ రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసం సృష్టించారు, జీరో అన్నారు. జీరో అయినప్పుడు మూర్ఖుడా ఆర్థిక శాఖ మంత్రి 3,22,359 కోట్ల రూపాయల బడ్జెట్ ఏ విధంగా ప్రవేశపెట్టావు? రాష్ట్రం ఆర్థిక విధ్యం సృష్టించి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మూర్ఖుడైనటువంటి ఆర్థిక శాఖ మంత్రి 3,22,359 కోట్ల రూపాయలు ఏ విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టావు? అంతా ఈ జగన్ 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 రావాలి, జగన్ పోవాలి, జగన్ రావాలి, జగన్ పోవాలి, ఇదే తప్ప బడ్జెట్ లో ఒక పేర చదవడం జగన్మోహన్ అంటే అతనికి ఒంటికి పడుతుంది మేడం. ఆర్థిక శాఖ మంత్రికి ఒక పేర చదవడం జగన్ 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 జగన్, ఒక పేర చదవడం అంటే ఇంత భయం పడి ఇదైపోయింది జగన్మోహన్ రెడ్డి గారు అంటే. జగన్మోహన్ రెడ్డి గారు వదలరు. ఎందుకంటే మేడం, ఆడబిడ్డ వీళ్ళు చెప్పిన సూపర్ 6 లో ఏది అమలు చేయలేదు. నిరుద్యోగ భృతి అన్నారా, దాని మాట మీకు బడ్జెట్ లో లేదు. తర్వాత ఉచిత బస్సు బడ్జెట్ లో లేదు. ఆడబిడ్డ అనేది బడ్జెట్ లో, డ్వాక్రా మహిళలకు 0 బడ్జెట్ లో లేదు. అంటే మోసానికి మారిపోయారు. కేవలం ఒకటి తెస్తున్నాం, ఒకటి ఇస్తున్నాం అని చెప్పి ఈరోజు జనాలు మభ్యపెడుతున్నారు. కాబట్టి ఈ దుర్మార్గపు టీడీపీ కూటమి ప్రభుత్వం ఇంతటితో సమాప్తం మేడం, ఇంకా రాదు ఈ పార్టీ. కాబట్టి ఇప్పుడు ఇదే సమయంలో నేను నా కొడుకుని ముఖ్యమంత్రి చేసుకుందామని. ఎందుకంటే మొన్న మండలిలో చూశారు మీరు, మండలిలో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు క్వశ్చన్ అడిగారు, అయ్యా మీరు అన్ని గుండు సున్నాలు ఏది బడ్జెట్ లో పెట్టిన సూపర్ 6 ఏది కూడా లేదు, మీరు ఊరికే ప్రజలకు మోసం చేస్తున్నారు, వీసీలను మీరు బలవంతంగా రాజీనామా అంటే ఎవరో చెప్పండి, ఎక్కడో చెప్పండి, అంటే ఈరోజు తీసుకుని లిస్టు చూపిస్తే నోటి నుంచి మాట లేదు. తర్వాత పోలవరం ప్రాజెక్టు పై మేడం, ఈరోజు పోలవరం ప్రాజెక్టు హైట్ ఎంత పెంచుతున్నారు? 41.5, 45.5 చెప్పలేక నిమ్మల రామకృష్ణ నాయుడు ఈ తర్వాత ఈ టీడీపీ కూటమి వేరే మాటలు మాట్లాడుతున్నారు. ఆయన డైరెక్ట్ అడుగుతున్నారు బొత్స సత్యనారాయణ, మీరు డైరెక్ట్ గా చెప్పండి అని. డైరెక్ట్ గా చెప్పరు. ఏమైనా మాట్లాడితే సజ్జల రామకృష్ణారెడ్డి ఈ విధంగా చేశారు, బొత్స సత్యనారాయణ ఈ విధంగా చేశారు, కొడాలి నాని గారి పేరుని నాని విధంగా అంటే మీకు వేరే విధం లేదా? రాష్ట్ర అభివృద్ధి గురించి మీరు చర్చించారా? డైవర్షన్ పాలసీ ఎన్ని రోజులు చేస్తారు? ప్రజలు ఉమ్మెత్తి పోస్తున్నారు మేడం, చూస్తున్నారు ఏంద్రా ఈ ప్రభుత్వాన్ని ఎంత నాశనం చేయింది రాష్ట్రాన్ని. సార్ ఇప్పుడు ఈ అంశాన్ని మన ఎమ్మెల్సీ రిజల్ట్స్ తో ముడిపెట్టొచ్చు. అంటే ఉత్తరాంధ్రలో కూటమి ప్రభుత్వం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఏదైతే ఒక రఘువర్మ గారిని బలపరిచిందో, రఘువర్మ గారు ఓడిపోవడం, శ్రీనివాసులు నాయుడు గారు గెలవడం జరిగింది. అయితే గెలిచిన తర్వాత ఈ ఇద్దరిని మేమే బలపరిచాము, ఎవరు గెలిచినా కూటమి గెలిపే అంటారు. కానీ బీజేపీ వాళ్ళు బలపరిచిందేమో శ్రీనివాసులు గారు. ఈ గెలుపుని వాళ్ళ దాంట్లో వేసుకుంటున్నారు కదా, దీన్ని ఎట్లా చూడొచ్చు మనం? మేడం, వీళ్ళు టీడీపీ వాళ్ళు అబద్ధం చెప్పడం బాగా నేర్చుకున్నారు. ఒక చెంపపెట్టు ఈరోజు టీడీపీ ఎమ్మెల్సీలు, టీచర్స్ ఎమ్మెల్సీలు శ్రీనివాసులు గారు గెలవడం అనేది కూటమి ప్రభుత్వం చెంపపెట్టు అన్నమాట. ఇకనైనా సిగ్గు తెచ్చుకోవాలి ఈ కూటమి ప్రభుత్వం.
ఇక్కడ కూడా చూసారా మీరు? మొన్న కూడా ఇదే మాట డిస్కస్ చేశారు మీరు. డబ్బులు పంచి ఒక్కొక్క ఓటుకు 5,000 రూపాయలు గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో డబ్బులు ఇచ్చి ఓటు వేసి 5,000 తీసుకోండి, 5,000, 5,000, 5,000, 5,000. ఇదే రాజకీయం, ఇదేనా ప్రజాస్వామ్యం? ప్రజాస్వామ్యాన్ని పాత్ర పోసేశారు మేడం. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పగ్గాలు చేపట్టారో వీళ్ళందరూ అనుకుంటున్నారు చంద్రబాబు మంచి ఆర్థికవేత్త ఏం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా మేడం ఇతను ఏ రోజైతే అధికారం చేపట్టాడో అప్పటి నుంచి లోటు బడ్జెట్ వస్తానే ఉంటది మేడం. ఉమ్మడి రాష్ట్రంలో కూడా చూడండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా మిగులు బడ్జెట్ ఉన్నది. మిగులు బడ్జెట్ చంద్రబాబు నాయుడు గారి కంటే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి కంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 25,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ ఇచ్చిపోయారు వైఎస్ఆర్ 2004. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వ ముఖ్యమంత్రి అయిన తర్వాత 1,000 కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్ ఇచ్చిపోయారు. 1,000 కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్ అంటే ఇతనికి ఏమి చేస్తున్నారా, ప్రజలు అసహించుకుంటున్నారా? ఏమీ లేదు. డబ్బులు పెట్టి కొనండి, సొంతలో సరుకుల్లాగా కొనండి, వేరే వాళ్ళ పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పండి అనేది ఒక రకమైన ఫీలింగ్ వచ్చేసింది. ఈరోజు అందుకనే వైజాగ్ లో దాదాపు 12 ఫ్లైఓవర్లు కేంద్ర ప్రభుత్వము శాంక్షన్ చేస్తే అవన్నీ మాకు వద్దు అయ్యా. భోగాపురం ఎయిర్పోర్ట్ మాకు వద్దు, ఏమి మాకు వద్దు. మాకు అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్ ఇవ్వండి చాలు. మాకు వైజాగ్ లో ఫ్లైఓవర్ వద్దు, భోగాపురం ఎయిర్పోర్ట్ మీరు చేయవలసిన అవసరం లేదు, మాకేం అవసరం లేదు. కేవలం అమరావతి ఇన్నర్ రోడ్డు పనులు స్టార్ట్ చేయండి. ఇంతకంటే దుర్మార్గం ఉంటుంది అన్నమాట. ఏ ముఖ్యమంత్రి ఈ విధంగా ఆలోచిస్తాడా? ఏ ముఖ్యమంత్రి అయినా ఈ విధంగా ఆలోచిస్తాడా? అయితే చంద్రబాబు ఎక్కడైతే లాభాలు దొరుకుతాయో, ఎక్కడైతే కమిషన్లు దొరుకుతాయో అక్కడే చేస్తారు. పూర్తి డబ్బు వేలాది కోట్ల రూపాయలు తీసుకుపోయి నీళ్లలో పోస్తున్నారు. నీళ్లు తోడడానికి ఎన్ని 100,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు. ఇంతకంటే దుర్మార్గం ఉంటుంది మేడం. ఈ రోజు రోడ్లు వేసేసామని రోడ్లు ఎక్కడ వెళ్ళి అందరు ప్యాచ్ వర్కులు జరుగుతున్నాయి మేడం. అన్ని ప్యాచ్ వర్కులు జరుగుతున్నాయి. ఈ రోజు షాదీ తోఫా లేదు ముస్లింలకు అంత ఎవరికి లేదు. కళ్యాణ మస్తు లేదు, షాదీ తోఫా లేదు. ఈ రెండు కూడా బడ్జెట్ లో లేదు. అంటే 2 సంవత్సరాలు గుండు సున్నా. ఇప్పుడు ఇచ్చింది కూడా అరకొర. ఎందుకంటే రైతులు కూడా చెప్పాలి మేడం. ఒక చిన్న విషయం, రైతులకు కేంద్ర ప్రభుత్వం రేపు ఏప్రిల్ నుండి 10,000 ఇస్తుంది. అంటే రేపు ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి రేపు వీళ్ళు ఇచ్చేది 10,000. వీళ్ళు ఇచ్చే 10,000, వీళ్ళు ఇచ్చే 20,000 కల్పిస్తారు అనమాట. అంటే వీళ్ళు ఇచ్చే 20,000. మీరు బడ్జెట్ చూసారు కదా, బడ్జెట్ తర్వాత మీరు గ్రామాల్లో అక్కడ ప్రజల అభిప్రాయాలు మీకు తెలుస్తూనే ఉంటాయి కదా, వాళ్ళు ఏమంటారు సార్? ప్రజల నుంచి ఎట్లాంటి స్పందన వస్తుంది? ఏం చేయలేరు మేడం, బాధపడి ఏడుస్తున్నారు మేడం. ఏమి చేయాలి? 5 సంవత్సరాలతో ఎవరు ఏం చేయగలుగుతారు? ఒకసారి ముఖ్యమంత్రి తీసుకుని కూర్చోబెట్టేస్తారు. ఇప్పుడు దాని చిన్న విషయం మాట్లాడు. సుగాలి ప్రీతి పని ఎంత ఏడ్చారు మేడం పవన్ కళ్యాణ్. గుడ్డలన్నీ చించుకున్నాడు, ఎంట్రుకలు ఎగిరే. ఒరిజినల్ ఎంట్రుకలే మేడం పవన్ కళ్యాణ్. ఒరిజినల్ ఎంట్రుకలేనాయి లేదంటే విగ్గా? అంత పెద్ద విగ్గు పెట్టుకున్నాడు, వెంట్రుకలు తెలియదు మాకు. ఎగిరి సుగాలి ప్రీతికి అన్యాయం. ఇప్పుడు చేయడు సుగాలి ప్రీతికి న్యాయం. నిన్న 2 అమ్మా కూతురు విజయవాడలో ఇద్దరు న్యాయం కోసం ముఖ్యమంత్రి దగ్గర, డిప్యూటీ సీఎం దగ్గర వెళ్తే న్యాయం జరగలేదు, విషయం దాగారు. అవునా కాదా? వాళ్ళకి ఎందుకు న్యాయం చేయలేదు ఈ పవన్ కళ్యాణ్? ఎందుకు లేడీ మహిళల గురించి పట్టించుకోవడం లేదు? ఎక్కడికి పోయారు 33,000 మంది మహిళలు? ఎందుకు తీసుకురాలేదు? అబద్ధాలు చెప్పి వీళ్ళు నిజంగా మేడం చాలా గౌరవమైన వ్యక్తి అంటే జగన్మోహన్ రెడ్డి గారు దండం పెట్టుకోవచ్చు మేడం. జగన్మోహన్ రెడ్డి గారిని దండం పెట్టుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు ఎటువంటివి ఉన్నాయంటే ఇంకొక ముఖ్యమంత్రి ఎగిసి ముడ్డి మీద తన లోపలేసే ఉంటారు. అయితే జగన్మోహన్ రెడ్డి పనులు చేయలేదు మేడం. ఇవన్నీ రాజకీయంగా తీసుకున్నాడు కానీ వ్యక్తిగతంగా అనుకోలేదు. వీళ్ళు ప్రతి ఒక్కటి వ్యక్తిగతంగా అరెస్ట్ చేయాలి, ఎంతమందిని భయపెడతారయ్యా మీరు? జైలుకే పోతాం, చంపేస్తారు. మా ఉరిశిస్తే మమ్మల్ని చంపేస్తారు. రేపు చంద్రబాబు నాయుడు కొడుకుని పట్టుకొని ముడ్డి మీద తన్ని లోపలేయరా? పవన్ కళ్యాణ్ ముందు ముడ్డి మీద తన్ని లోపలేయరా? ఎక్కడికి పోతారు మీరు? దేశం వదిలి వెళ్ళి పారిపోతారా? ఏమన్నా ఈ రాష్ట్రం అగ్రిమెంట్ రాసి ఇచ్చారా మీరు 2 సంవత్సరాలు ఇక్కడ ఉండాలని? జాగ్రత్త. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై, నాయకులపై దౌర్జన్యం చూస్తూ ఊరుకునే సమస్య లేదని హెచ్చరిక చేస్తున్నాం మేడం.
థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.